హలో ఎవ్రీవన్, మా చెల్లికి నేను కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాను. ఏమేమి తీసుకొచ్చా అన్నది ఇప్పుడు మా చెల్లి మీకు చూపిస్తుంది. ఇది శ్రీలీలా శారీ అని చెప్పి అందరూ కట్టున్నారు కదా మొన్నటిదాకా. ఇంకా నేను ట్రెండ్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చా మా చెల్లికి. యశోద వాళ్ళు కట్టుకున్నారు. నర్సరాపేట మేము పెళ్ళికి వెళ్ళాము. అయితే అప్పుడు అందరూ ఒక నలుగురు పెట్టారు. నేను ఇదే శారీ. రోజు పెట్టేటప్పుడు అంటే కవర్లో వచ్చి ఓకే. అట్లా కాదు, ఇలా ప్రేమగా తీసుకొచ్చావు కదా. ప్రేమగా అలా డబ్బులు పెట్టి తీసుకొచ్చా. ఇచ్చాడు. బ్లౌజ్ బాగుంది అసలు, కలర్ నేను కూడా తీసుకుంటా సేమ్ ఇదే. ఇంకోటి నాకు లైట్ కలర్ అంతా బాగానే ఉంటుంది, సెట్ అవ్వదు. ఎందుకంటే నేను వైట్గా ఉంటాను కదా. ఈ ఒక్క మాటతో రెండు చేతులు అనుకున్నాను, కానీ ఇంకా ఉన్నాయి చూపించాల్సినవి, అందుకే ఆగా. వండ జుట్టేసి ఇచ్చింది ఇది. ఇప్పుడు రా పాపం కవర్లు ఎంత నీట్గా ఉంది. బుజ్జి ముండ ఇదిగో ఇంకా వండ జుట్టేసి ఇచ్చింది మా చెల్లి. ఎంత వెయిట్ ఉంది మరంటే. ఇది తెచ్చా అక్క? ఇది నేను తీసుకొచ్చింది కాబట్టి పెద్దది ఇచ్చి ఓపెన్ చేయాలి ఫస్ట్. ఇది మా వదిన ఇచ్చింది నా కోసం. ముందు వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. చెప్పడానికి మా వదిన అని చెప్తున్నాము, కానీ మేము అక్క అనే పిలుస్తాము. అక్క అని ఎందుకంటే మా వదిన అంటే మా అన్న వాళ్ళ భార్య కాదు, మా అమ్మ వాళ్ళ అన్న కూతురు, అంటే మేనమామ కూతురు. వాళ్ళ అమ్మ చనిపోతే మా అమ్మ పెంచింది, మా అమ్మ చనిపోతే తను పెంచింది. అందుకే అక్క అక్క అని చెప్పి అట్లా పిలుస్తాం చిన్నప్పటి నుంచి. అంటే వాళ్ళకి తెలియాలి కదా, వదిన అని చెప్తున్నారు మళ్ళీ అక్క అంటారు ఏందని. అందుకు ఓపెన్ చేద్దామా? ఫస్ట్ కారపొడి. ఏం కారం? కారం ఇదేం కారం? ఇది కరివేపాకు కారం. ఇది వచ్చి నల్లగారం అంటారు కదా. నల్లకారం. నల్లకారం అంటే ఇది చింతకాయ కారం అనుకుంటా. ఇది కొబ్బరి కారం. మా చెల్లి ఇంకా మా మరిది ఇద్దరే కాబట్టి కొంచెం కొంచెమే పంపించింది మా చెల్లి. మా వదిన ఇవి కూడా పంపించింది. మా వదినకి నేనంటే ఎంత ఇష్టం. ఎందుకు అక్క? ఎంత తిన్నప్పుడు ఇట్లా గుచ్చుకుంటాయి కదా. గీ నా కోసం గీ పంపించింది, ఎందుకంటే నేను చాలా సన్నగా ఉన్నా కదా అందుకు. నువ్వు సన్నగా ఉన్నావా? ఆవాలు హైదరాబాద్లో దొరకవా? అది ప్రేమ, నీకు తెలీదు. సరే అక్క. ఇది మినపగుళ్ళ మినపప్ప అది తీసి చూడమ్మా. అంటే నాకు పప్పు అంటారు వీటిని. వైట్గా ఉంటే గుళ్ళు అంటే అవి రియ్య కానీ దానికి పొట్టు ఉండదు. ఇది తింటే చూడొచ్చింది, పచ్చి తింటే. ఇంకా సోంపాపిడి. నాకు ఈ సోంపాపిడి చూస్తే రీసెంట్గా మూవీ వచ్చింది కదా, మ్యాక్స్ కేర్. పేరు చెప్పంటే స్వీట్ తినిపించి సోంపాపిడి అని చెప్తాడు. ఆ మూవీ గుర్తొచ్చింది. చూసావా మూవీ? నాకు ఈ సోంపాపిడి చూస్తే ఏం గుర్తొచ్చిందో చెప్పనా? గుర్తొస్తుంది, సోంపాపిడే గుర్తొచ్చింది. ఆయిల్ ఆయిల్ మొత్తం గీ అయింది. ఇంకా వాటి పంపించింది, రెండు ఉన్నాయి స్టిక్స్. ఒకటేమో మా చెల్లికి, ఒకటేమో వెంకట్కి. వెంకట్ అంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్. తెలుసు వాళ్ళకి, తెలుసా? తెలియదు అనుకుంటా. ఆనియన్స్. ఇక్కడ చేతులు నొప్పులు వచ్చినాయి అసలు. తీసుకొచ్చాము, పంపించిన మరి ఇక్కడ ఆనియన్స్ ఎక్కువ రేట్ అని పంపించింది. ఆనియన్స్ ఎక్కడైనా అదే రేట్ ఉంటాయిగా. గుంటూరు నుంచి కష్టపడి ఆనియన్స్ తీసుకొచ్చా మా చెల్లి కోసం. అది కూడా మా వదిన పంపించింది. ఏంటో మా వదిన పిచ్చి ప్రేమ. నేను నచ్చినవి చూడు. ఈ అయితే మా వదిన తీసుకొచ్చింది, మా వదిన పంపించింది నా చేత. వీటన్నిటిని పక్కన పెట్టేసి
నువ్వు పచ్చిమిరపకాయలు టమాటాలు తీసుకొచ్చావా? ఇట్లా పెడితే బ్యాగ్ గడ్డు ఉంది కదా. అందుకే గోర్లు పెంచుకొని చూద్దాం. కొంతమంది గోళ్ళు పెంచుతారు కానీ కొంతమంది పెంచమంటారు. ఏం లడ్డు? బూందీ లడ్డు, రాగి పిండితో చేసిన లడ్డు. బాగుంది. థ్యాంక్ యూ. మా అక్క నా కోసం చేసిన రాగి లడ్డు బాగుంది. మా అక్క ప్రేమలాగే స్వీట్గా ఉంది. అబ్బా ఏం లాసుకోనా? ఏంటి వాటర్ బాటిల్ ఇక్కడ దొరకదా? దొరికింది కానీ ఇప్పుడు అక్క తీసుకొచ్చి చెప్పావు కదా, అదే అక్క పంపించినవి కూడా అన్నావు కదా పిచ్చి ప్రేమ అని. ఇది కూడా అంతే పిచ్చి ప్రేమ. ఇవేంటి? అని నేనే ఓపెన్ చేస్తున్నా. ఏం కాదు, ఏం రిటర్న్ గిఫ్ట్లు కాదు. నేను అనుకుంటున్నా ఎలానో లంచ్ బాక్స్ లేదు, కావాలి లంచ్ బాక్స్ అని. లంచ్ బాక్స్ కావాలి. ప్లాస్టిక్ లా లేదు కదా, ఫైబర్ ఫైబర్ బాగుంది. నాకు లంచ్ బాక్స్ కొనే బాగా. ఓకే, మనీ సేవ్. అక్క వల్ల 3 pieces బాగుంది. కేక్ బాక్స్ నువ్వే చేసా ఏంటి? ఇన్ని కవర్లు ఒకసారి జాగ్రత్త. సీసారా? ఇన్ని కవర్లు దేనికి వేసుకొచ్చాయంటే ఆయిల్ పోతుందేమో అని చెప్పి ఇవి 2. చట్నీయా? పచ్చళ్ళు తెచ్చుకో. చూసావుగా వీడియోలో. ఎంతసేపు తీద్దా? కవర్ తీయడానికి కూడా ఇంత టైం. మరి ఎంత గట్టి ముడేసాను తెలుసా ఆయిల్, అసలు కొంచెం కూడా పోలేదు. నేను అదే అనుకున్నా, బట్టలు నిండా పడుతుందేమో అని చెప్పేసి. అందుకే లాస్ట్లో అడిగింది బిడ్డ. చూస్తే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. తర్వాత తిందలే. ఫస్ట్ అర్జెంటుగా అన్నం తినాలనిపిస్తుంది. మక్క చేసిన చికెన్ పచ్చడి ఇస్తే. కానీ తిన్న తర్వాత టాబ్లెట్స్ తెచ్చుకోలేము. ఆయిల్ కొంపరీస్ మున్నాడు ఒకసారి ఎత్తేసాడు, పగిలిందేమో అడుగున. అవన్నీ పెట్ట లేదా నువ్వు కాడ పట్టిస్తావు. ఊళ్ళో ఉన్న కవర్లు మొత్తం నువ్వే తీసుకొచ్చా? మా లైన్లో ఎక్కడెక్కడ కవర్లన్నీ ఎరకొచ్చి ఇంటింటికి వెళ్ళి మక్క కవర్లు అడుక్కొని వచ్చినట్టు. ఇంటింటికి కాదు, మా లైన్ లో పడేసి ఉంటాయి కదా బయట కవర్లు, అవన్నీ తీసుకొచ్చి ఇట్లా తీసుకొని వచ్చా. మరి ఇంట్లో కవర్లు ఏం చేయమంటే అందుకే రోడ్ల మీద కవర్లు తీసుకొచ్చి కట్టా. అంట మూత తీయడం కూడా రావట్లేదు మేము నీకు. నేను మామిడికి తక్కువ పచ్చడా మన వీడియో పెట్టావు. మామిడికి తొక్కు పచ్చడా? తొక్కు పచ్చడి అంటే అది వేరు అనుకుంటా, ఇది తురుము పచ్చడి కదా. అవునా? ఏమో నేను ఇలా తినలేదు కానీ ముక్కలు కట్ చేసి ముక్కలు చేస్తారు కదా. దీనికి ఎవరో చెప్పారు ఆయిల్ సరిపోలేదు అన్నారు. ఆయిల్ బాగానే ఉంది, అసలు పైకి ఆయిల్ మొత్తం ఊరింది. అది వీడియోలో వాళ్ళకి అర్థం కాలేదేమో. కలిపినప్పుడు అంత ఆయిల్ కనిపించలేదు. ఇదేంటి గోళ్ళు లేదు, ఇస్తా ఇస్తా వచ్చిందా? నేను తీస్తా కదా.
ఓ కారపొడా, కాకరకాయ కారం, సారీ కరివేపాకు కారం. నేను కాకరకాయ కారం కూడా అందాం అనుకున్నా, ఇంకెందుకు ఎన్ని చెప్తే మా అక్క భయపడిపోయిందని. ఏమో సమ్మర్ కదా ఇప్పటికి ఇవే చాలు. స్మెల్ అయితే బాగుంది, టేస్ట్ ఎలా ఉంటుందో. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎవరు చేసిన వంటలు వాళ్ళు అలానే చెప్పుకుంటారులే. నిమ్మకాయ పచ్చడి కారం కలపలేదా? కారం కలపలేదా అంటే ఇది 15 రోజులు మాగాలి కదా, నిమ్మకాయలు మగ్గాలి. కాదు కారం కలిపి పెడతారు కదా. ఆహా లేదు. అబ్బా నాకు చికెన్ పచ్చడి కన్నా ఇదంటే ఎక్కువ ఇష్టం. మా చెల్లి కోసం నేను ఈ లెమన్ పికిల్ తను చెప్పకుండా పెట్టాను. అయితే వీడియో చూసిన తర్వాత అంటది, మీరు నాకు జలుబు చేసింది అది తిన్నకాడ నుంచి, ఎందుకు వద్దులే అని అంది. నాకు అప్పటికే జలుబు ఉంది, మళ్ళీ ఇది తింటే ఎక్కువ ఇద్దాం అని చెప్పేసి నేను జలుబు తగ్గిపోయింది కదా. ఇది ఎదురు ఉంటే నేను తినకుండా ఉండలేను కదా, అది నా బాధ. ఇప్పుడు మళ్ళీ కారం కలిపిన తర్వాత వెయిట్ చేయాలా? నీకు ఇంకోటి కామెంట్ చూపిస్తాను. ఈ పచ్చళ్ళు ఇవన్నీ తీసుకొచ్చాను కదా, ఒకరు కామెంట్ పెట్టారు. ఏ కామెంట్ చూపిస్తాను. ఓకే, ఇదేంటి? ఇది గుంత పురుగులు వేస్తారు కదా. గుంత పురుగులు బాగా. నేను అసలుకి దోశలు వేయడానికి ప్యాన్ తీసుకొని 3 months అవుతుంది, దోశలే వేయట్లా. ఇంక ఇవి ఎప్పుడు వేస్తాను. ఇదేంటి ఇక్కడ? ఇంతేనా? ఇలానేనా? పెట్టాం అక్కడికి ప్లేట్స్. ఇవి ఆమె చెప్తా వాళ్ళు వాడిని అనుకుంటారు. ఇట్లాంటివి మేము రోజు వాడుతూ ఉంటాం, మీరు చూస్తూ ఉంటారు కదా. అయితే ఇవి మేము వాడే ప్లేట్లు కాదు, ఇట్లాంటివి నాకు ఒక 6-7 ప్లేట్స్ నేను కొన్నాను. అందులో ఈ వాడని కొత్త ప్లేట్లు తీసుకొచ్చాం మా చెల్లి కోసం. అంటే మేము రోజు తినేది చూస్తూ ఉంటారు కదా, వాడిన ప్లేట్లు తీసుకొచ్చాను అనుకుంటారు వాళ్ళు, అందుకు చెప్తున్నా క్లారిటీ. కొబ్బరి లౌజులు. అవును, ఈ వైట్ కలర్లో ఉంటాయి కదా కొబ్బరి లౌజులు, ఇట్లానే ఉంటాయి. అవునా? ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా. పప్పుండలు. ఇప్పుడు అందరూ చిక్కీలు టైప్ వస్తున్నాయి కదా, స్కూల్లో ఇస్తారు. నాకు అలా ఇష్టం ఉండదు, ఇలానే ఇష్టం. ఇది ఇలా ఇవి తింటే చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. నిజమే, మెమరీస్ గుర్తొస్తున్నాయి. పప్పుండలు, కొబ్బరి ఉండలు, ఇంకేంటి మరమరాలు ఉండలు, అవి ఎక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు అందరు పిజ్జాలు, బర్గర్లు, కిండర్ జాయలు, ఇంకంతే అయిపోయింది. మా అక్క నా కోసం తీసుకొచ్చి ఓపెన్ చేసి మొత్తం లాగించాలి. ఇప్పుడు మంచిగా వేడి వేడి అన్నం పెట్టుకొని అందులో మొత్తం పికిల్స్ అన్ని వేసుకొని కారపొడి వేసుకొని మంచిగా లాగించాలి. నేను కూడా మా అక్కకి ఒకటి కొన్నాను లాస్ట్ టైం నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు. నల్ల పీసుల దండ తీసుకున్నాను నా కోసం, అది నచ్చింది. మా అక్క కోసం అని చెప్పి తీసుకున్నాను ఇంకొకటి ఎక్స్ట్రా పీస్. ఇది చాలా సింపుల్గా మాకు ఇట్లాంటివి ఇష్టపడుతుంది అని చెప్పేసి ఇలాంటిది ఇట్లా నేను చాలా సార్లు ట్రై చేశాను కానీ కొనుక్కున్నామని అదే షాపుల్లో. ఎవరిని అడిగినా లేవు, ఇంత సన్నదా మరి లేవని వాళ్ళు. చాలా బాగుంది. నచ్చిందా? అక్క కూడా తీసుకుందాం అనుకున్నా కానీ అక్క వేసుకోదు కదా. నాకు మా వదిన అన్నాను కదా, మా వదిన ఒకలాగా ఏమన్నా ఒకలా చూడను. ఇద్దరు నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. అమ్మో ఇంకా ఒక ముక్కు 2 అని చెప్పలేదు. అంటే చిన్నప్పటి నుంచి నన్ను చూసుకుంది కదా, అక్క అక్క అని అలవాటు అయిపోయింది.
అక్క అక్క అని అలవాటు కాదు. ఫస్ట్ నుంచి మేము అసలు ఇంకా మేము ముగ్గురు ఒక సొంత అక్క చెల్లెలు అన్నట్టే ఉంటాం. అంటే తను మేనమామ కూతురు ఇంకా అలా అన్నట్టుగా ముగ్గురు ఒక తల్లి పిల్లల్లాగే ఉంటాం. మా వదిలికి నాకు మళ్ళీ మా చెల్లికి నాకు అట్లా గొడవలు వస్తానంటాయి. కానీ ఎన్ని గొడవలు వచ్చినా మాట్లాడుకోకుండా ఉండలేము. మేము మొత్తం అంటే 6 మెంబర్స్. 6 మెంబర్స్ అంటే మా 6 మెంబర్స్ అంటే ఎట్లా, మా అమ్మ అదే అంటే మా అమ్మకి మేమిద్దరం, మా అమ్మకు ఒక అన్న, ఆయనకి 2 ఆడపిల్లలు, మా అమ్మకు ఒక తమ్ముడు, ఆయనకి 2 ఆడపిల్లలు, అంటే 6 ఆడపిల్లలు. అయితే 6 ఆడపిల్లలం కూడా ఎవరు వదిన ఆడబడిచి అట్లా ఉన్నాం. అందరూ అందరం ఒకరినొకరు అక్క చెల్లిలాగా అక్క అనే పిలుస్తాము. వాళ్ళు కూడా మా అక్కడ అక్క అని పిలుస్తారు. అలా అన్నట్టు ఇప్పుడు ఈ పికిల్స్ అన్ని వేసుకొని మా చెల్లి టేస్ట్ చూసి అది కూడా చెప్పింది. నేనైతే మటుకు పెరుగన్నం వేసుకొని మామిడికాయ వేసుకొని తింటాను. ఇవి మా చెల్లి నాకు ఇష్టం అని చెప్పేసి తెప్పించింది. ఇప్పుడు రైస్ అయ్యే ఉంటుంది, తీసుకొని వచ్చి పికిల్స్ అన్నీ వేసుకొని తిని చూసి అలా ఉంది. నేను చికెన్ పచ్చడి పట్టాను లాస్ట్ టైం. అసలు ఎలా అంటే మొత్తం అల్లం స్మెల్ వస్తుంది. ఎక్కడ మిస్టేక్ అయినా అర్థం కాలేదు. అల్లం ఎక్కువైందో లేకపోతే అసలు అల్లం వేగలేదు అంటే కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి కదా, మొత్తం ఆయిల్ పచ్చి అల్లం స్మెల్ వస్తుంది. అప్పుడు నా అదృష్టం ఏంటంటే మా ఆయన తినలేదు. ఆ టైంలో కార్తీక మాసం వచ్చింది, ఊరికి వెళ్ళిపోయాము, ఇంకా తినలేదు. టేస్ట్ చూస్తే రెండోసారి చికెన్ పచ్చడి అంటే పారిపోయేవాడు. ఇందులో కొంచెం గీ వేస్తాను. అక్కిచ్చింది కదా కారపొడి, అది కూడా టేస్ట్ చూద్దాం. కొబ్బరి కారం, కరివేపాకు కారం, అది మా వదిన కూడా కరివేపాకు కారం పంపించింది. అయితే నేను చేసింది మా వదిన చేసింది, రెండు కూడా టేస్ట్ చూసి చెప్పింది మా చెల్లి. ఇలా కాజు కూడా వేసి వదిన చూడండి, కాజు కూడా వేసింది నా మీద ప్రేమతో. కాజు ఇది నల్ల కారం అంటే ఇడ్లీలో తింటారా? ఇడ్లీలో తింటారు. నల్ల కారం అని ఎందుకంటారు? నల్లగా ఉంటుంది కాబట్టి నేను చెప్తాను. అందుకే నువ్వు చదువుతావా, నేను చెప్పేసా. రిషి ఒక స్పూన్ తేవా. నేను ఏదో ఒక పెద్ద పని చెప్పినట్టుగా ఉష్ అనుకుంటూ వెళ్తున్నాడు స్పూన్ తేవడానికి కూడా. స్పూన్ మా అక్క పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. మరి నిమ్మకాయ పచ్చడి కూడా పెట్టేదాన్ని కానీ కారం కలుపులేదు. థ్యాంక్స్, వెల్కమ్. అన్నారా అమ్మ అంత నెయ్యొద్దు, కొంచెం లైట్గా ఒళ్ళొచ్చేసింది మళ్ళీ. ఉట్టి నెయ్యి ఇట్లా తీసుకొని నేను పెరుగన్నం పెట్టుకొని వస్తా. ఇది నల్ల కారపొడి అక్కిచ్చింది కదా, బాగుంది టేస్ట్. ఇడ్లీలో కూడా బాగుంటుంది. మా ఆయనకైతే పండగే కారపొళ్ళు అన్నా పచ్చళ్ళు అన్నా చాలా ఇష్టం మా హస్బెండ్కి. ఇంకా రోజు ఇదే తింటాడేమో. నేనైతే ఇంకా వంట చేయను, అదే అయిపోయేంత వరకు. చిన్నప్పుడు మా అమ్మ మా చెల్లికి నాకు ఏదైనా కాయలు కానీ ఏదైనా ఇట్లా ఇచ్చింది అనుకో తినమని చెప్పి, అంటే ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉందని ఇట్లా చూసుకొని తక్కువ ఉన్నది మా చెల్లికి ఇచ్చేదాన్ని, ఎక్కువ ఉన్నది నేను తీసుకునేదాన్ని. మా అమ్మ చిన్నప్పుడు పెద్దదని చెప్పేసి మా అక్కకే, మా అమ్మ చిన్నప్పుడా? మా అమ్మ చిన్నప్పుడు అన్నావు. మా అమ్మ మా చిన్నప్పుడు అట్లా చెప్పుకోవాలి. మా అమ్మ మా చిన్నప్పుడు మా అక్క తిండిపోద్దని చెప్పేసి ఎక్కువ మా అక్కకే ఇచ్చేది ఏదైనా తీసుకొచ్చినప్పుడు. కానీ మా అక్క గబగబా తినేసి నేనేమో చాలా స్లోగా తినేదాన్ని. కొంచెం కొంచెం పెట్టవా అని చెప్పి అడిగేది, సరే అని చెప్పి కొంచెం పెడతా, మళ్ళీ దానికి కొసురు, మళ్ళీ దానికోసం మొత్తం నా దగ్గర అయిపోయేంత వరకు. అంటే నేను కొంచెం ఫాస్ట్ గా తినేదాన్ని. కొంచెం ఫాస్టా? సరే ఏదైనా కానీ నేను ఫాస్ట్ గా తినేదాన్ని. అట్లయితే మా చెల్లి స్లోగా తినేది. ఇంకా గబగబ తినేసి కొంచెం పెట్టమని చెప్పి అడిగేదాన్ని, కొంచెమే పెట్టేది. మళ్ళీ ఇంకొంచెం అడగటానికి ఇంకొంచెం పెట్టు అని చెప్తే బాగోదని దీనికి కొసురు అనేదాన్ని.
బాగుందా అక్క పంపించింది కరివేపాకు? బాగుంది. జీడిపప్పు కూడా వేసింది. నువ్వు అసలే సన్నగా ఉన్నావు కదా అని తర్వాత ఇది తిని చేసింది. తింటా. టేస్ట్ చూడు. మా చెల్లి అన్నం తినిపించడం కూడా రాదు. పుట్టే పిల్లలకి అడిగి తినిపించదు అని. అవును, ఇందాక లేదో చెప్తా అన్నావు. చెప్పు, ఇప్పుడు చెప్పు. మీ చెల్లి ప్రెగ్నెంట్ ఏం కాదండి. మా అక్క వస్తుంది కదా ఇక్కడ. అంటే నేను ఆఫీస్కి వెళ్ళిపోతే నాకు టైం కుదరదు, నాకు చేసుకోవడానికి అవన్నీ రావని చెప్పేసి మా అక్క నా కోసం తీసుకొచ్చింది, అంతేగాని ప్రెగ్నెంట్ ఏం కాదు. ఉట్టి పెరిగానే తింటున్నావు. మామిడికాయలు ఉన్నాయి. అవును, కొంచెం టేస్ట్ చూడొచ్చు కదా. ఓహో, నీ పచ్చల మీద నీకే భయమా? అట్లని కాదు, నాకు మామిడికాయ అంటే ఇష్టం, అంతే కదా తీసుకొచ్చింది. నేనే మా అక్క కోసం మామిడికాయలు తీసుకొచ్చా. కరివేపాకు నేను చేసింది అట్లా బాగుంది. అంటే ఎక్కువ స్పైసీ లేదు అని నాకు చెప్పా కదా. ఆల్రెడీ మంటగా వద్దు నాకు అని. నాకు ఎక్కువ కరివేపాకు కోసమే కరివేపాకు అంటే ఎక్కువ కరివేపాకు తినం కదా అని. పుట్టింది ఆ చిన్నప్పుడు అమ్మ కరివేపాకు పల్లెల్లో టార్చర్ అసలు. టార్చర్ అట్లా అందరు అమ్మలు అలాగే ఉంటారు. ఇప్పుడు నేను కూడా విషయం ఉన్న వాళ్ళ విషయంలో అలాగే ఉంటా కదా. మా ప్లేట్ లో పచ్చిమిర్చి, అంటే మేము చిన్నపిల్లలు కాబట్టి పచ్చిమిర్చి ఒక్కటి పక్కన పెట్టేసి ఇంకా ఆనియన్స్ కానీ కరివేపాకు కానీ ఏది తినపోయినా కానీ ఇంకా మామూలుగా ఉండదు. ముఖ్యంగా మా చెల్లికి. నేనైతే తినకుండా ఎటగొట్టి ఇసిరేసేదాన్ని, మా చెల్లేమో చక్కగా అక్కడ కుప్ప పెట్టేది. మా అక్క చిన్నప్పుడు మా అక్క చేసిన తప్పులకు కూడా మా అమ్మ నన్ను కొట్టేది. ఒకసారి నా బాగా గుర్తు. మా అక్క గ్యాస్ మీద పాలు పెట్టేసి చూసుకోమని చెప్పి వెళ్ళింది మా అమ్మ. మా అక్క చెప్పింది, మా అక్క మర్చిపోయింది. అవి మొత్తం మరిగి ఎర్రగా రెడ్గా అయిపోయినాయి. మరీ రెడ్గా కాదు, కొంచెం లైట్ రెడ్ కలర్ లో వచ్చినాయి. మరిగిపోయింది కొంచెం బాగా, మొత్తం మరిగిపోయింది చాలా వరకు. అప్పుడు ఏం చేయాలి మా అమ్మ? మా అక్కని తిట్టాలి. రివర్స్ నన్ను తిట్టింది, నన్ను కొట్టింది. దానికి తెలియదు కదా, నువ్వు చూసుకోవచ్చు కదా అని. మా చెల్లి మా అమ్మను ఒక క్వశ్చన్ వేసింది, ఏంటంటే ఇంటి పెద్దదని ఆ పిల్ల ఏం చేసినా తను ఏమను, ఇంటి చిన్న పిల్లడు అని చెప్పి మా తమ్ముడు వాడిని ఏమను, వాడు ఏదైనా చేసినా మరి అటు ఇటు పనికిరాని దాని మధ్యలో నేనేనా అని చెప్పి మా అమ్మని అడిగింది. నాకు అది ఇప్పుడు నాకు నిజంగా అట్లానే అనిపించేది. అసలు ఆమెనే ఏం కొట్టవు. మరి నన్నంటే మా అమ్మని మ్యారేజ్ అయ్యాక 7 years కి నేను పుట్టానంట, అందుకే కొంచెం గారాబం నన్ను. తర్వాత మా తమ్ముడు అంటే ఇంటికి మగపిల్లలు అంటే అప్పట్లో చాలా ఏమంటారు గారాబం అంటే ఒక 50 ఏళ్ళ మామూలుగా క్రితం అనుకుంటా. చిన్నప్పుడు గారాబం చేస్తారు కదా, ఇప్పుడు కూడా ఉన్నారు చాలా మంది మగపిల్లల్ని గారాబం చేస్తారు కదా, అట్లా మా తమ్ముడిని గారాబం చేసేది. ఇంకా మా చెల్లి ఏదైనా దోల పనులు అట్లా చేస్తే మటుకు అదే సరే, మేము చేసిన వాటికి కూడా మా చెల్లె పెట్టాను. నేను బలి. చిన్నప్పుడు ఈ మ్యాంగో టెంక్ ఉంటుంది కదా, దీని గురించి కూడా గొడవే. అంటే నాకు కావాలని చెప్పి ఇద్దరం ఎంత గొడవైనా లాస్ట్ గెలిచేది మక్కే. ఇదిగోండి, ఇప్పుడు కూడా గుర్తుంది నాకు ఇక్కడ మచ్చ. ఆగు, అవును ఒక వీడియోలో కూడా చెప్పాను, మీకు కనిపిస్తుందో లేదా కానీ ఇక్కడ ఒక మచ్చ. అది నాకు 10 years, మా అక్కకి ఇక్కడ కూడా 13 years అప్పుడు జరిగింది ఇది. ఇంతవరకు ఆ మర్చిపోలే. మరి నా మ్యారేజ్ అయ్యేటప్పుడు నీకు 10 years. అవుతాను మాట్లాడుకుంటే అది పెద్ద సీరియస్ అయిపోయి ఇద్దరం కొట్టుకున్నాము. పెద్ద కారణాలు కూడా అవసరం లేదు మేము కొట్టుకోవడానికి. ఇంకా చేతి గాజులన్నీ పగిలిపోయి దానికి అట్లా గీసుకొని అది బ్లడ్ వచ్చింది. ఇప్పుడు అలాగా నేను చెప్తాను. అది ఎందుకు గొడవ అయిందంటే ఎప్పుడు చూసినా మా అక్క, మా కుమారి అంటే మీరు చాలా వీడియోస్ లో కూడా చూసే ఉంటారు. ఇప్పుడు అక్క అంటున్నాం కదా, వాళ్ళ చెల్లి, మా వదిన వాళ్ళ చెల్లి, చిన్నమ్మాయి, మా పెద్ద మామయ్య చిన్నమ్మాయి. తిను ఒక ఏజ్, నేను కొంచెం చిన్నపిల్లగా. వీళ్ళు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళే తిరుగుతూ ఉండేవాళ్ళు. నాకు అక్కడ ఫ్రెండ్స్ కూడా ఏమంత లేరు. అప్పుడు వెళ్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి నాకు ఆత్రంతో వీళ్ళు స్టోర్కి వెళ్తుంటే అప్పుడు కిరాణా ఏమంటారు, స్టోర్ అంటే స్టోర్ లో బియ్యం ఇస్తారు కదా, స్టోర్ బియ్యం తీసుకురావడానికి కార్డు బియ్యం తీసుకున్నాడు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా అంటే మేము ఎక్కడికి వెళ్ళాము, మా అమ్మ మమ్మల్ని ఎక్కడికి పంపిస్తుంది. అప్పుడు మా అమ్మ చనిపోయింది. మా అమ్మ ఉన్నప్పుడు కూడా ఇంకా లేదా, మా అమ్మ చనిపోయిన తర్వాత కూడా మేము ఎక్కడికి వెళ్ళడం అంతా ఇంకా మా నాన్నమ్మ అంతా చూసుకునేది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మా నాన్నమ్మ చెప్పే వెళ్ళాలి.
కనీసం ఆడుకోవడానికి వెళ్ళినా కూడా ఇంకా మా నాన్న ఇంటి రేషన్ బియ్యం తీసుకురండి అను కిరోసిన్ ఇచ్చేవాళ్ళు అప్పుడు అది తీసుకురండి అని చెప్పి పంపించేది వాళ్ళ కార్డు మీద మా కార్డు మీద ఇద్దరు ఒకేసారి వెళ్ళేవాళ్ళం మా చెల్లి వస్తా అనేది ఇంకా చెల్లి తోకలాగా వచ్చి ఇంకా క్వశ్చన్లు వేస్తా ఉండేది ఎందుకులే అని చెప్పి నువ్వు వద్దని చెప్పి అవాయిడ్ చేసేదాన్ని వద్దు నువ్వు రావద్దు మన ఇద్దరు పడదని చెప్పి తను వదిలేసి తను ఎక్కడుందో ఇంకా తను అక్కడ వదిలేసి తప్పించుకొని ఆ పిల్ల చూడకుండా వెళ్ళిపోయేవాళ్ళం ఇప్పుడు సేమ్ మా రిషి మున్న వాళ్ళు కూడా అలాగే ఉంటారు మా మున్న వాళ్ళ ఫ్రెండ్స్తో వాడు వెళ్తూ ఉంటాడు కదా బయటికి అంటే ఆడుకోవడానికి అప్పుడు రిషి గాడు వెళ్తే నువ్వెందుకురా నువ్వు వద్దు పో అని చెప్పి అట్లా అంటాడు ఇంకా వాడు వచ్చి రిషి గారు నాతో చెప్తుంటే నాకు అప్పుడు గుర్తొచ్చింది చిన్నప్పుడు నేను కూడా మా చెల్లిని అలాగే చేసేదాన్ని కదా అని చెప్పి ప్రతి ఇంట్లో ఉంటది అనుకుంటా ఈ డామినేషన్ పెద్దవాళ్ళది. వీళ్ళు చిన్నపిల్లలు వాళ్ళ తగ్గ వయసు వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకోరు ఇంకా మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ తోటి రిషి కూడా ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటాడు రిషి అంత ఏజ్ వాళ్ళు చూసుకోడు మాటల్లో పడి మా చెల్లి చికెన్ పచ్చడి ఎలా ఉందో కూడా చెప్పలేదు నేను చెప్పాను నువ్వు వినిపించుకోలేదు. బాగుంది చికెన్ పచ్చడి బాగుంది అంటే మరీ అంత గట్టిగా లేదు ముక్క అంత సాఫ్ట్గా లేదు ఓకే మనం పెట్టుకోవచ్చు బిజినెస్. ఈ వీడియో మా ఫ్రెండ్స్ చూసారంటే ఇంకా నన్ను ఒక రేంజ్లో ఆడుకుంటారు. ఏంటి మీ ఎక్క తెచ్చిన పచ్చడి నువ్వు ఒక్కదానమే తింటున్నావు మాకు పంపించవా ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఫ్యామిలీస్తో లేకుండా ఉంటారు కదా. అయిపోయింది మా అక్క అయిపోయింది. మా అక్క చిన్నప్పుడు ఏం చేసింది అన్నం తినేటప్పుడు బాత్రూమ్ అనేది గుర్తుందా ఒక రోజు నేను నిద్రపోయే లేచా మా అమ్మ అన్నం తిందుకండి అంటే లేచా 8కో ఏమో లేచా నైట్ లేస్తే మా అమ్మ బెండకాయ ఫ్రై చేసింది చట్నీ చేస్తే గుర్తుందా ఆ రోజు నేను నిద్ర ముంపులో ఉన్నా కదా మనకు అసలుకి చిన్నప్పటి నుంచి ఊరికి ముక్కు మీద కోపం వస్తుంది అనమాట ఇలా అన్నా అలా అన్నా ఊరికి వచ్చేది కోపం. అయితే మక్క పక్క నుంచి ఊరికి నన్ను అసలు ఎట్లా అంటే ఒక నిజంగా ఇంత భద్ర శత్రువులా ఉండేవాళ్ళం. ఇలా కూర్చున్నా మనకి ఇలా గిల్లిద్ది మళ్ళీ మెలకుండా ఉండిద్ది మళ్ళీ గిల్లిద్ది నన్ను ఇలా కొట్టిద్ది. మా అమ్మ ఏమో నన్ను కొట్టిద్ది లేదంటే ఆమెను కొట్టింది అనుకో నేను నవ్వుతా అమ్మ చూడమ్మా చూడు నన్ను చూసి నవ్వుతుంది అంటే మళ్ళీ మా అమ్మ నన్ను కొట్టిద్ది నేను నవ్వినందుకు. సేమ్ ఇద్దరు విషయంలో అలా రిపీట్స్ అవుతా ఉండేది రోజంతా. అయితే ఆ రోజు ఇట్లానే కూర్చొని అన్నం తింటుంటే నేను ఇద్దరు మంపులో ఉన్నా ఊరికి కదిలేస్తానని కొడతా ఉంది. నేను ఏడుస్తా ఉన్నా మీ ఇద్దరు పని ఇలా ఉందని చెప్పి. అసలు అది అన్నం తినేలేదు ఇంకా అన్నం ప్లేట్ లాగేసుకుంది. అన్నం ప్లేట్ తీసేసి నా ముందు మా అక్కకి ఏం చేసింది మొత్తం ఇంత అన్నం పెట్టింది కర్రీ అయ్యేలా నువ్వు అన్నం మొత్తం తినాలి అని చెప్పి అది ఒక పనిష్మెంట్ లా ఇచ్చింది. నాకేం ఫుడ్డే పెట్టలేదు ఏమో ఇంత ఫుడ్ తినాలని పనిష్మెంట్ ఇచ్చింది. అది నాకేమో ఆకలి అవుతుంది ఏమేమో ఫుడ్ తినలేకపోతే కర్రీ ఉన్నంత వరకు తినింది. కర్రీ అయిపోయినాక వచ్చి తినాలని అడుగుతుంది. నాకైతే అసలు ఇంకా చూడు పిచ్చి కోపం వచ్చేసింది. బయటకు వెళ్ళిపోయి కూర్చున్నాను. మా నాన్న వచ్చిన తర్వాత అప్పుడు ఇద్దరిని లోపలికి తీసుకొని మా అమ్మకి ఏదో చెప్పి లోపలికి తీసుకొని వెళ్ళారు. అప్పుడు దా తలుపులు వేసి బయట కూర్చోబెట్టింది మమ్మల్ని. అంత స్ట్రిక్ట్గా ఉండేది మా అమ్మ. చికెన్ పచ్చడి వేసి ఇంత అన్నం కాదు ఇంత అన్నం పెట్టగొడతాను తినేదాన్ని. ఉట్టన్నం ఇంత బెండకాయ కూర ఉంది ఇంత అన్నం ఉంది. ఆ కూర ఉన్నంత వరకు అన్నం తినేసా. ఈ మిగిలిన అన్నం ఉట్టాను నేను తినలేను కదా ఎంత తినాలన్నా తినబుద్ధి కావట్లేదు. అందుకే మా చెల్లిని తింటామని అప్పుడు అడిగాను. ఇంకా తనకి కోపం ఏంది కూర ఉన్నప్పుడు చెప్పలేదు కూర ఇద్దరు చెప్తుంది అని. అమ్మా అసలు ఇద్దరికి నిమిషం పడేది కాదు. నేను మా అమ్మ నన్ను కొట్టిందనుకో ఆ పిల్ల నన్ను చూసి తిక్క కుదిరిందా అని నవ్వేది. నేను మా చెల్లిని కొట్టినందుకు మా అమ్మ బాధలు తిరిందా అని చెప్పి నేను నవ్వేదని. అట్లా చిన్నప్పుడు అసలు నిమిషం పడేది కాదు. మాతో పోలిస్తే మా రిషి ఉన్న వాళ్ళే చాలా బెటర్. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా గొడవ ఆడుకుంటానే ఉంటారు పద్దాక అరుస్తానే ఉంటాను కానీ మాతో పోలిస్తే వాళ్ళు చాలా బెటర్ అనిపించింది. అప్పుడు మావి జుట్లు చాలా పొడుగుండేవి 2 జడలు వేస్తారు కదా రిబ్బన్లు పెట్టి. అయితే బాగా ఏదో కొట్టుకుంటున్నాం మీ సంగతి ఇలా ఉందని చెప్పేసి ఇద్దరు జుట్లు మా అమ్మ ముడేసింది. ఇద్దరు జుట్లు కలిపి ముడేసి పైకి అలా తీసింది. అవును అమ్మా జీవితంలో మర్చిపోలేము.
అంత చేసిన మా అమ్మ అంత అరుస్తా ఉన్నా అంత కొడుతున్నా గాని అయినా కూడా పాప మా అమ్మ చనిపోయేంత వరకు ఆమెని విసిగిస్తానే ఉండేవాళ్ళం, ఇబ్బంది పెడుతూనే ఉండేవాళ్ళం. చిన్నపిల్లలు అంటే ఇప్పుడు మా అక్క పిల్లలు పుట్టిన తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు వాళ్ళ మీద అరుస్తా ఉండేది. నాకే కాదు రేపు మా చెల్లికి కూడా తెలిసింది. మా అమ్మని అంది కదా ఫస్ట్ లో, మీకు గుర్తుందా స్టార్టింగ్ అప్పుడే మధ్యలో ననింది టార్చర్ అని. అట్లాగే మా చెల్లి పిల్లలు పుట్టాక ఆ బాధ ఏంటో అప్పుడు అర్థమైంది మా చెల్లికి. మా అమ్మ తెలుసుకుంటే ఒక్కళ్ళు ఉంటే బాగానే ఉంటుంది ముద్దు ముద్దుగా, వాళ్ళు ఏం చేసినా కానీ ముద్దే. అదే ఇద్దరున్నారు అనుకో, మా రిషి ఉన్న వాళ్ళు ఒకే వస్తువు పట్టుకొని నాకు అది ఇద్దరు కావాలని అంటారు. అట్లనే మా చెల్లి నేను కూడా అంతే. రేపు మా చెల్లికి కూడా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తెలిసింది. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దే. దాంతోపాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.